వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయం మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలోని యాదగిరిపల్లి గ్రామంలో ఉంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయం మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలోని యాదగిరిపల్లి గ్రామంలో ఉంది. ఈ యొక్క గ్రామానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక చిన్న దేవాలయం ఉండే. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విగ్రహము శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి విగ్రహము ఏదైతే పూర్వము శిథిలాస్థితిలో ఉందో ఆ శిథిలాస్థితిలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఇది చాలా మహిమ కలిగినటువంటి విగ్రహంగా మనం చూస్తూ ఉంటుంటాం. ఇది శిల్పులు దీనికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఈ విగ్రహం చుట్టూ కూడా దశావతారాలతో పోలినటువంటి ఈ యొక్క విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. దశావతారాలు ఆ యొక్క రూపాలని ఈ విగ్రహం చుట్టూ చెక్కినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి విగ్రహంగా చెప్తూ ఉంటుంటారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయంతో పాటు అగస్తేశ్వర స్వామి అంటే శివుడు యొక్క ఆనవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో లభించాయి. ఈ రెండింటిని కలిపి ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామి, అగస్తేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, పర్వతవర్ధిని సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొంగు బంగారం లాగా వాళ్ళు భావిస్తున్నారు. భక్తులు వారు ఎంతో నిష్ఠతో వచ్చి ఇక్కడ వారు తమ యొక్క మొక్కులను తీర్చుకుంటున్నారు, తన యొక్క కోరికలను చెప్పుకుంటున్నారు. ఈ శిథిలావస్థితిలో ఉన్నప్పుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని గమనించి తిరిగి మంచి వైభవంలోకి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి తిరిగి దీన్ని మంచి దేవాలయంగా రూపుదిద్దాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నారు. అలా శిథిలావస్థితిలో ఉంటే అది ఊరికి మంచిది కాదు అని భావించి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 2015లో ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ మహిమాన్వితమైన విగ్రహ ప్రతిష్ట ఆ దేవాలయాన్ని చేపట్టడం తన యొక్క పూర్వజన్మ సుకృతంగా చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు భావించి ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి ఆధ్వర్యంలోని ఈ యొక్క దేవాలయం సంరక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. వారి భక్తుల యొక్క సౌకర్యార్థం వారికి కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో మనం ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచనతో ఇక్కడ వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతి గృహంలో కింది భాగంలో పూజారులు నిత్యము అక్కడే ఉండి దేవాలయ అర్చన కార్యక్రమాలు జరిగించడానికి వారికి వసతి గృహము, అదేవిధంగా పై భాగంలో భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు అంటే సీజన్గా అయ్యప్ప మాలలు వేసినప్పుడు వారు ఇక్కడ ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు అన్నప్రాసన లేకపోతే పేదవారు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వచ్చినప్పుడు వారికి ఒక వసతిగా కావాల్సినంటే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వారు ఇబ్బంది పడకుండా ఉండడం కొరకు ఇక్కడ ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టనున్నారు. కాబట్టి ఈ గ్రామానికి చాలా విశిష్టత ఉంది. మనం కనుక చూస్తే ఈ గ్రామంలో చుట్టూ కూడా దాదాపు 26 రైస్ ఇండస్ట్రీస్, నిత్యము కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యాదగిరిపల్లి ఈ యొక్క గ్రామానికి అడ్డుకట్టగా ఉన్నటువంటిది యాదగిరిపల్లి చెరువుగా చెప్తూ ఉంటాము. ఇది చాలా పెద్ద చెరువు. ఇలాంటి ఈ ప్రదేశంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం, ఈ ఆలయం ఉండడం అనేది మా అదృష్టంగా ఇక్కడ భక్తులు భావిస్తున్నారు. ఈ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతం అని భావించి భక్తులకు అందించాలనే ఒక తపనతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి వారు భుజాల మీద వేసుకొని ఈరోజు
పూర్తి స్థాయిలో దీన్ని పూర్తి చేయడం జరిగింది. సో వారికి ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాం. కార్యక్రమానికి భక్తులు మరి అనేక వేలాది మంది రావాలని, ఆ తర్వాత శివరాత్రి కార్యక్రమం కూడా శివరాత్రి రోజు కూడా జరిగే కార్యక్రమాలు ఉంటాయి. సో అభిషేకాలు ఇలాంటివి. సో ఆ భక్తులు మరి కొన్ని వేలాది భక్తులు వేలాదిగా తరలి రావాలని వారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. యాద్గార్పల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి అగస్తేశ్వర్ల వార్ల దేవాలయం ఇది. ఈ దేవాలయం 2017 విగ్రహ ప్రతిష్ఠ 19/6/2017 నాడు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏంటంటే పాత దేవాలయం ఉండే దేవాలయం ప్లేస్లో మరి మేము పైన శివలింగం ఉంటే మరి శివలింగం తీసి శివాలయం కడదామనుకొని నిర్మాణం చేద్దామని ప్రారంభిస్తే దాంట్లో మేము అది తీసేస్తుంటే మరి సుమారు 800-900 సంవత్సరాల కింది పురాతన చెన్నకేశవ స్వామి విగ్రహం లభించింది. అది చాలా శక్తివంతమైనటువంటి విగ్రహం అని చెప్పి వేద పండితులు చెప్పారు. దాన్ని కూడా మరి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యత మరి ప్రధానంగా ఏంటంటే శివకేశవులు ఒకే దగ్గర నిలయమై ఉండటం. ఇది జిల్లాలోనే 1-2 ప్లేసులలో తప్పించి ఎక్కడ కూడా లేదు. దీనికి ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా యాదగార్పల్లి విలేజ్కి వస్తే పట్టణానికి అతి సమీపంలో ఆనుకొని ఉన్నటువంటి గ్రామం ఇది. ఒకవైపు చెరువు, ఒకవైపు ఇండస్ట్రీ. మరి ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం కూడా. చుట్టుపక్క ప్రాంత ప్రజలు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన ప్రాంత ప్రజలు, భక్తులు కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ రోజు సుమారు 25,000 మంది తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున గత 8 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ఈ యొక్క గుడి యొక్క వార్షికోత్సవాలు, శివరాత్రులు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది భక్తుల ఆశీస్సులతో. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ వెనుక భాగంలో వసతి గృహాన్ని మరి ప్రజల కోసం, ఎందుకంటే అయ్యప్ప భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, శివభక్తులకు కానీ మరి వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా మరి బ్రాహ్మణుని ఇల్లు, స్టోర్ రూము, పైన మరి డబల్ స్టేర్తోని మరి భక్తులందరికీ కూడా మరి చిన్న చిన్న అన్నప్రాసనలు, చిన్న చిన్న బర్త్డే కార్యక్రమాలకు కూడా ఇవ్వటానికి మరి పేద ప్రజల కోసం, ఈ యొక్క భక్తుల కోసం ఈ యొక్క వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. ఈ వసతి గృహాన్ని మరి రేపు బ్రహ్మాండంగా ఉదయం 7:50 నిమిషాలకు వాస్తు పూజతో ప్రారంభమై మరి 9 గంటల నుంచి 10:30 వరకు పూర్ణాహుతి హోమం జరుగుతుంది. మరి ఆ భగవంతుని శ్రీ చెన్నకేశవ స్వామి మరి శివ పరమేశ్వరుని ఆశీస్సుల వల్ల మరి ఇది మంచి పర్యాటక ప్రాంతంగా మరి వర్ధిల్లుతుందని చెప్పి ప్రజలందరూ ఈ యొక్క దేవుళ్ళని కనుక కొలిచినట్టయితే తప్పకుండా సుఖ సంతోషాలు, శాంతి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.